చేసుకోండి. కన్న తల్లిదండ్రులను జపాన్ దేశంలో దూరముగా అడవుల్లో వదిలేసి వస్తున్నారంటే ఎందుకు? వీరి వలన ఏ ఉపయోగం లేదు. అంటే కన్న తల్లి మీద కన్న తండ్రి వలన ఏ ఉపయోగం లేదా? వారు లేకపోతే నువ్వు ఎలా వచ్చావయ్యా అని చెప్పేవాళ్ళు లేరు అక్కడ. తల్లి తండ్రి లేకపోతే కుమారుడైనా కుమారుడైనా భూమి మీదకి ఎలా వచ్చారు? ఆ రోజు తల్లి తండ్రి వద్దు మనకు పిల్లలు అనుకుంటే భూమి మీదకి వస్తారా వాళ్ళు? మనం ఆపరేషన్ చేయించుకుంటే మనకు పిల్లలు వద్దు అనుకుంటే ఈ భూమి మీదకి ఏ మనిషి అయినా వస్తాడండి? అంటే పిల్లలకి తల్లిదండ్రులు పట్టింది. నెక్స్ట్ తల్లిదండ్రులకి పిల్లలు ఒక వయసు వచ్చిన తర్వాత వీళ్ళకి రెక్కలు వచ్చిన తర్వాత వీళ్ళ ఆలోచనలు ఇవన్నీ కూడా వేరే ఉంటాయి కదండి. ఇందాక పిల్లలు ఇప్పుడు తల్లిదండ్రులు పడతారు. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఎలా ఉన్నారంటే పిల్లలు ఇదైన తర్వాత వీళ్ళు నచ్చడం లేదు. చూసారా ఎంత ప్రమాదం జరుగుతుందో? ఇటు తల్లిదండ్రులు అంటే పిల్లలకు నచ్చడం లేదు, పిల్లలంటే తల్లిదండ్రులు నచ్చడం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి భార్య భర్తలు ఏకం, వీళ్ళు తిరిగి నచ్చడం లేదు ఒకరంటే ఒకరికి. చూసారా నెక్స్ట్ వచ్చేసరికి అన్నదమ్ములు ఒకే తల్లి కడుపులో నుంచి వస్తారు, వాళ్ళ తిరిగి పడట్లేదు. అక్క చెల్లెలు ఒకే కడుపులో నుంచి వస్తారు, వాళ్ళ తిరిగి పడట్లేదు. అత్త కోడళ్ళు వాళ్ళకి పడతలేదు, తోటి కోళ్ళు వాళ్ళకి పడతలేదు. వీరందరి మధ్య కుటుంబాలన్నిటి మధ్య ఉన్నది ఏంటంటే కలహము, విభేదము. ఈ విభేదం, ఈ కలహాన్ని పోగొట్టుకోవాలన్నది ఈరోజు దేవుని వాక్యం. అది సమాజములో, కుటుంబములో, సంఘములో. ఎక్కడండి? ఎక్కడ పోవాలి? సమాజంలో పోవాలి, కుటుంబంలో పోవాలి, సంఘములో పోవాలి. సంఘములో కూడా విభేదాలు వచ్చేస్తాయి, సంఘములో కూడా గొడవలు. తెలుసా మీకు? ప్రతి సంఘం, మీరు ఏ సంఘమైనానండి, గొడవ లేని సంఘం లేదు, విభేదాలు లేని సంఘం లేదు. సంఘములోనే ఒకరి పక్కన ఒకరు కూర్చుంటారు కానీ మాట్లాడకూడదు. అవునా? చూస్తే ఇది ఎక్కడికి వచ్చేసింది? బయట ఉన్నది, కుటుంబాల్లో ఉన్నది ఎక్కడికి వచ్చేసింది? ఎంత పెద్ద ప్రమాదంలో మనం ఉన్నాం తెలుసా? ఈ పద్ధతి క్రైస్తవ్యంలో ఉండకూడదు అండి. ఈ పద్ధతి ఏ పద్ధతి? కలహాలు, విభేదాలు, గొడవలు, ఈ పద్ధతి క్రైస్తవ్యంలో ఉండకూడదు. ప్రభువు మనల్ని యాగం చేయడానికి వచ్చేది తప్ప విడగొట్టడానికి మనల్ని. సంగమలో ఉన్న మనందరము కూడా ఒకే ఆత్మను కలిగి ఉన్నాం, పరిశుద్ధాత్మ. మీలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ ఒకటే. ఇదిగో మన చేతిలో ఉన్న బైబిల్ పరిశుద్ధ గ్రంథం పట్టుకున్నాం కదా మనందరం, ఇది ఒక్కటే. మనం దేవుని మీద కలిగి ఉన్న విశ్వాసం ఒక్కటే. మనం రక్షకుడిగా అంగీకరించిన యేసు క్రీస్తు వారు ఒక్కరే.